వారు మనం ఎలా పరిగెత్తాలో మనకి ఏ విధంగా సహాయపడుతున్నో చూడండి. వారు మేఘం వలె ఆవరించారంట మనలను. మనం బావుగా పరిగెత్తడానికి మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మనం బావుగా పరిగెత్తడానికి వారి జీవితాన్ని చదివితే వారు ఎట్లా పరిగెత్తారో మనకు అర్థమవుతది. వారి జీవితాల్లో కష్టాలు రాలేదా? వారి జీవితాల్లో శ్రమలు రాలేదా? వారి జీవితాల్లో ఆపదలు రాలేదా? వారి జీవితాల్లో వారికి నష్టాలు రాలేదా? వారి జీవితాల్లో వారి కుటుంబాలు పోగొట్టుకోలేదా? మనకంటే ముందుగానే విశ్వాస జీవితాల్లో వారి జీవితాల్లో రక్త సంబంధికులను పోగొట్టుకోలేదా? కుటుంబాలను, భార్యలను, భర్తలను, పిల్లలను పోగొట్టుకోలేదా? వారి జీవితంలో అన్నదమ్ములను, అక్కచెల్లెలను పోగొట్టుకోలేదా? వారు సమస్తమును విడిచిపెట్టి యేసుప్రభువుని వెంబడించలేదా? యేసు వైపు చూస్తూ పరిగెత్తలేదా? మార్క్స్ సువార్త మొదటి అధ్యాయం రాయబడుతూ వస్తుంది. యేసుప్రభు వారిని పిలిచే విధంగా ఏమన్నా కమ్ అండ్ ఫాలో మీ, మీరు వచ్చి నన్ను వెంబడించు అని చెప్పాడు. వారు ఏం చేశారు సార్? వారికి కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి ఏం చేశారు? యేసును వెంబడించారు. యేసు ప్రభుని వెంబడించడానికి ఈ లోకంలో ఉన్న ఏది కూడా మనకు అడ్డంకిగా రాకూడదు, ఆటంకంగా, అవరోధంగా కాకూడదు.